కోడూరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఇక్కడ ఈ మండలం జరుగుతున్నటువంటి కొన్ని ప్రభుత్వ భూముల అక్రమాల గురించి అనేక సార్లు ప్రజా సమస్యల వేదిక ద్వారా మరియు నేరుగా వచ్చి అనేక సమస్యలపై ఇక్కడ ఇస్తే దానికి పొంతలు లేని సమాధానం మరియు దానికి నేను ఇచ్చిన ఏదైతే ఇచ్చానో ఆ సమస్య కాకుండా వేరే సమస్య రాసి దాంట్లో సమాధానంగా పంపిస్తున్నారు. అసలు ఈ రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ అనవసరం. ఎందుకంటే ప్రభుత్వం ఏదో పీజీఆర్ఎస్ ద్వారా న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వం పెడితే దానికి పూర్తి విరుద్ధంతో రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం పనిచేస్తుంది. నేను ఈ మధ్యకాలంలో అనంతరాజపేట గ్రామ పరిధిలో కొంత ప్రభుత్వ భూమి అక్రమానికి గురవుతుందని నేను ఒక అర్జీ పెడితే పీజీఆర్ఎస్లో అక్కడికి వచ్చిన తహసీల్దారు మరియు విలేజ్ సర్వేరు అవతల వ్యక్తులు పిలుచుకొని వచ్చి అక్కడ నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. మరలా నేను అదే ఆ విషయానిపై తహసీల్దార్ గారికి లాయర్ నోటీస్ కూడా పంపించాను. ఈ ఏదైతే ఉన్నదో విలేజ్ సర్వేరు నన్ను బెదిరించారు మరియు భయపెట్టారని నేను పీజీఆర్ఎస్ కంప్లైంట్ పెట్టి దానికి సంబంధం లేని పొంతన లేని సమాధానం రాసి నాకు వాట్సాప్లో పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకొని క్లోజ్ చేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకోవడానికి అసలు ఈ పీజీఆర్ఎస్ ఎందుకు? అసలు పీజీఆర్ఎస్ అనేది నేను పెట్టిన కంప్లైంట్కు న్యాయం జరుగుతుందనే కదా. అసలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నప్పుడు ఈ పీజీఆర్ఎస్ ఎందుకు? అసలు ఈ తహసీల్దార్ కార్యాలయానికి నాకు ఎందుకు ఇలా ఇచ్చారని చెప్పి నేను 3:30కి ఇక్కడికి వచ్చాను. 3:30కి వస్తే ఈ కార్యాలయంలో ఎవరు లేరు. అసలు ప్రభుత్వ కార్యాలయంలో 5 గంటల వరకు ఉండాలి. నేను 3:30కి వస్తే తహసీల్దార్ గారు లేరు, సర్వేయర్ గారు లేరు, ఆర్ఐ గారు అప్పుడే పోయారు, ఎవరూ కనిపించడం లేదు. ఏమన్నా అంటే మీటింగ్ అంటారు. వాళ్ళకి నచ్చినట్టు నాకు పెట్టినాక ఎవరైతే ఈ సిగ్నేచర్ చేశారో మండల సర్వేయర్ గారు ఆమెకి ఫోన్ చేసి ఆమె లిఫ్ట్ చేయలేదు. నాకు ఎవరైతే వాట్సాప్ ద్వారా పెడితే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. తహసీల్దార్కి కాల్ చేశాను, తహసీల్దార్ గారు కాల్ చేయలేదు, లిఫ్ట్ చేయలేదు. ఆర్డీఓ గారికి కాల్ చేశాను, ఆర్డీఓ గారు లిఫ్ట్ చేయలేదు. ఇంకెందుకు ఈ ప్రభుత్వ అధికారులు? అసలు ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత మండల మెజిస్ట్రేట్ బాధ్యత. తహసీల్దార్ గారు మండల మెజిస్ట్రేట్ గారు ఈ ప్రభుత్వ భూముల అక్రమాలు జరుగుతుంటే ఎందుకు నిద్రపోవడానికి ఆయన ఉండేది? లేదా జీతాలు తీసుకోవడానికా? జీతం తీసుకొని ఇంట్లో అటు కూర్చోవడానికా? సంతకాలు పెట్టుకొని పోవడానికి కాదు కదా. ప్రభుత్వ భూములు కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి, ఇక్కడ శాంతి భద్రతలు కాపాడే ఒక బాధ్యత కదా మండల తహసీల్దార్ గారుగా. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే ఆయనంటే గమ్మునున్నారు. మేము కంప్లైంట్ చేసినా కూడా వదిలేస్తున్నారు పోనీలే అని. అసలు అక్కడ ఒక ఇరిగేషన్ ల్యాండ్లో బ్రిడ్జి ఎలా కట్టి ఎలా రోడ్లు వేశారని అడిగితే వాళ్ళు పంచాయతీలో పర్మిషన్ తీసుకుని రెజ్యులేషన్ అన్నారు. అసలు పంచాయతీ రెజ్యులేషన్ ఎలా చేస్తారు, ఎలా పెడతారని క్వశ్చన్ చేసే రైట్ ఎంఆర్ఓ గారికి ఉంది కదా, ఎందుకు అడగడం లేదు? అసలు దీనికి ఎవరిచ్చారు? అసలు పంచాయతీ ఏ పంచాయతీ అధికారి ఇచ్చారు, ఏ పంచాయతీ కార్యదర్శి గారు ఇచ్చారు? దీనిపైన ఎండిఓ గారికి ఇస్తే ఎండిఓ గారు అయిపోయిందిలే కదా ఇంక వదిలే అంట. వదిలేయడానికి ఇంకెందుకు ఇదంతా, ఈ వ్యవస్థ ఇదంతా? సరే వాళ్ళు వదిలేసారు, నేను ఇంకొక పక్క క్లీన్ చేస్తా, నన్ను కూడా వదిలేయండి. వదులుతారా? వదలరు కదా. డబ్బున్న వాళ్ళు చేస్తే ఒకటి, డబ్బు లేని వాళ్ళు చేస్తే ఒకటి. అదే కాకుండా ఈ రైల్వే కోడూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడైతే న్యాయం జరగదు. ఇక్కడ పీజీఆర్ఎస్ అనేది లేకుండా దాన్ని మూసేసుకొని ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నాను.